వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. ప్రొద్దుటూరులో భర్త హత్యకు భార్య ప్రియుడితో కలిసి కుట్ర. సుపారీ గ్యాంగ్తో హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు. ప్రొద్దుటూరు పట్టణంలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ను నియమించుకున్న ఘటన వెలుగులోకి వచ్చినది. భార్య శిల్ప తన ప్రియుడితో సుధీర్తో కలిసి భర్త ఈశ్వర్ రెడ్డిని హత్య చేయాలని పథకం రచించింది. ఇందుకోసం 10 లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకొని 5 లక్షలను అడ్వాన్స్గా చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ డబ్బును సమకూర్చుకునేందుకు శిల్ప తన నగలను తాకట్టు పెట్టినట్లు తెలిపింది. పథకం ప్రకారం నిందితులు కారుతో ఢీకొట్టి ఈశ్వర్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించారు. అనంతరం కత్తులు ఇనప రాడ్లతో వెంటాడిన బాధితుడు అప్రమత్తంగా తప్పించుకొని ప్రొద్దుటూరు 1వ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఏఎస్పీ విభుకృష్ణ పర్యవేక్షణలో సిఐ కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టి ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి వద్ద 11 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు నిందితుల నుంచి కత్తులు, పిడిబాకులు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 5 లక్షల రూపాయల నగదును, 2 కార్లను, 10 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. భార్య శిల్ప, ప్రియుడు సుధీర్ సహా సుపారీ గ్యాంగ్ సభ్యులు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఏఎస్పీ విభుకృష్ణ ఐపీఎస్ వారిని మరియు వారి బృందాన్ని కడప జిల్లా ఎస్పీ స్కేల్ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ అభినందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపినది. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.